నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం సాయిమయం జగత్. సకల సృష్టి సాయి అంశతో నిండి ఉంది. సాయి విశ్వబంధువు, అక్షయ రూపుడు. ఎడమ చేతికి జోలే, ఒక చేతిలో చటకా ధరించి షిరిడి వీధి విహారి అయిన ఆ నిర్గుణ నిరాకారుడు సాయిబాబా. ఆ దత్తమూర్తి స్వరూపుడు సహజ వనరుల సౌందర్య శ్రీశైలగిరి కొండకోనల ఆహ్లాద వాతావరణం పరిఢవిల్లే పరిసరాల మధ్య అలరారుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైల పుణ్యక్షేత్ర మార్గములో సుండిపెంట గ్రామంలో శ్రీ సాయి నారాయణ మందిరం ఆధ్యాత్మిక అనుభూతిని, మానసిక ప్రశాంతతను జంటగా సిద్ధింపజేసే దివ్య సన్నిధి. సుండిపెంటగా పిలవబడే విష్ణుగిరిలోని ఆ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాయి నామస్మరణ జీవన్ముక్తికి సోపానం. అలాంటి దయామయుడు, సర్వేశుడు, నేత్రానందకారకంగా ప్రకృతి రూపునిగా పచ్చదనం పరిమళించే నెలవులో సుండిపెంట శ్రీశైల ప్రాజెక్టు జలసిరుల సోయగాల మధ్య శ్రీ సాయి నారాయణమూర్తి పూజలందుకుంటున్నాడు. 1988లో సుండిపెంట గ్రామవాసులైన భక్తులచే స్థాపించబడిన ఆ మందిరం ప్రముఖ చలనచిత్ర నిర్మాత అయిన యలమంచిలి సాయిబాబు భక్తి శ్రద్ధలతో పునర్నిర్మించినదే ఈ సాయి సన్నిధానం. భక్తులు కోరిన కోర్కెల్ని సిద్ధింపజేసే సాయి నారాయణుని దర్శనం, ఆరాధనం ఇహపర సౌఖ్యదాయకం. గురు పరంపరకే గురువు అనదగ్గ దత్తాత్రేయుని అంశనే పొందిన సద్గురు సాయినాథునికి ఉన్న అనేక ఆలయాలలో శ్రీశైల మహాక్షేత్రం సమీప సుండిపెంట వద్ద గల విష్ణుగిరిలోని పరమ సుందరమైన శ్రీ సాయిబాబా మందిరం ఒకటి. ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ యలమంచిలి సాయిబాబు గారి వదాన్యతతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న శ్రీ సాయి నారాయణుని దివ్య సన్నిధి ఇది. మూకం కరోతి వాచాలం పంఘం లంఘయతే గిరిం యత్కృపయా తమహం వందే పరమానంద మాధవం. భగవంతుని కృప ఎలాంటి వారినైనా ఘనులుగా మార్చగలిగే గొప్ప శక్తి ఒక్క దైవత్వానికే ఉందని వేదాలు ఘోషిస్తున్నాయి. వానరుడైన ఆంజనేయుడు రాముని కంటే రామనామం గొప్పదని నిరూపించాడు. భక్త మార్కండేయుడు శివనామస్మరణతో మృత్యువునే జయించాడు. అంతటి శక్తి నామస్మరణకు, అటువంటి నామధేయుని మూర్తిమత్వానికి ఉంటుందని రుజువు చేసిన సద్గురు బాబా సర్వసంగ పరిత్యాగి షిరిడీ సాయిబాబా. పరవళ్లు తొక్కే కృష్ణమ్మకు శ్రీశైలం ఓ అందమైన లోగిలి. ఆ శ్రీశైలమే పరమశివునికి చక్కని గుడి. పరమేశుని జ్యోతిర్లింగ అభిషేకానికి జలోదకాన్నిచ్చే పరమపావని కృష్ణానది. ఆ కృష్ణానది పక్కనే, ఈ శివుని చెంతనే సాయి ఆరామం నెలకొన్న సుండిపెంట క్షేత్రస్థలియే ఈ విష్ణుగిరి. ఎటు చూసినా పచ్చని చెట్లతో, నేలంతా పచ్చందనాల గరికపాన్పు, వాటి మధ్య తీర్చిదిద్దిన బాటలు, ఆ బాటలకిరువైపులా వివిధ దేవీ దేవతామూర్తులు, తెల్లని మేఘమాలికల నీలాంబరం, కింద విష్ణుగిరి ఒడిలో ఒదిగిన పరమసుందర ఆరామం ఈ సాయినారాయణుని కోవెల. శ్రీ సాయిబాబు తన తల్లిదండ్రులైన శ్రీ మోహన గోపాల నాగేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారుల పేర్లు నిలబెడుతూ చక్కని సాయి మందిరాన్ని అందరి పరం చేశారు. ఈ సాయి మందిరంలో మొదట్లో మస్తాన్ రెడ్డి, డాక్టర్ గుండుబోయిన కోటేశ్వరరావు మరికొంతమంది భక్తులు ఒక సాయి చిత్రపటాన్ని పెట్టుకుని భజనలు పూజలు చేస్తుండేవారట. ఒక చిన్న మంటపాన సాగే సాయి ఆరాధనకు ఒక చిరు మండపం ఏర్పడింది. కొంతకాలం తరువాత హైదరాబాదు నుండి శ్రీశైలం వెళుతూ సాయి భక్తుడైన యలమంచిలి సాయిబాబు ఈ మందిరాన్ని చూసి తన మదిలో కదలాడిన అభిలాషకు కార్యరూపమిచ్చి ఈ విధంగా పునర్నిర్మించారు. ప్రధాన రహదారి పక్కనే నిలబడ్డ ఓ స్వాగత ద్వారం సాయి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంటుంది.
ఆ ప్రవేశ ద్వారాన్ని దాటి లోపలికొచ్చిన వారికి ఒక హరితవనంలోకి అడుగిడిన అనుభూతి తోడవుతుంది. ప్రధాన ద్వారం పైభాగాన షిరిడీ సాయి ప్రతిమ నెలకొని ఎంతో అందంగా ఉంటుంది. ఆ ద్వారానికిరువైపులా ఒకవైపు గణపతి, మరొక వైపు తెల్లని గోవుతో స్థానక భంగిమలో శ్రీ దత్తాత్రేయుల వారు నెలకొని ఉంటారు. కమిటీ సభ్యులు ఒకరోజు వచ్చి గెస్ట్ హౌస్లో ఉంటే వారిది ఒకసారి ఆలయానికి సమ్ డొనేషన్ గురించి వచ్చారు. వస్తే ఏదో అమౌంట్ ఇచ్చాను వాళ్ళకి కవర్లో పెట్టి. వాళ్ళు చూసి ఏమండి సరిపోలేదా అని అడిగా. అయ్యో ఈ మాత్రం ఇచ్చిన వాళ్ళు కూడా లేరండి, అందుకని అనుకుంటున్నామండి అని అన్నారు వాళ్ళు. అంటే ఆ రోజు సాయంకాలం నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను తిరిగి. కాదండి ఒకసారి వచ్చి వెళ్ళాలన్నారు. అక్కడ రబ్బానీ అని నా మిత్రుడు ఉన్నాడు శ్రీశైలం. అతను కూడా రమణమని బలవంతం చేస్తే అతను మాట కాదనలేక నేను వెళ్ళాను. ఇప్పుడున్న ఈ బాబా ప్రాంగణంలోకి వచ్చా. చూస్తే ఏముంది, మామూలు చిన్నది ఒక 6 అడుగుల ఫోటో, 8 అడుగులు 6 అడుగుల ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నారు పూజారి. ఏంటండి ఇక్కడ విగ్రహం లేదా ఏంటి అని అడిగితే, లేదండి అందరూ ఇస్తా ఉంటున్నారు, ఇవ్వట్లేదు. 8.5 సంవత్సరాల నుంచి ఈ మస్తాన్ రెడ్డి గారు, ఈ డాక్టర్ గారు వాళ్ళు దీన్నే పెట్టి కాపాడుకుంటూ వస్తున్నామండి, వాళ్ళు మ్యాక్సిమం కృషి చేశారండి. అంటే అప్పుడు నేనన్నా, నేను విగ్రహం ప్రతిష్ఠ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగాను. అంతకన్నా అని అన్నారు. అప్పుడు ఆ మస్తాన్ రెడ్డి గారితో పాటు సమకాలీకులున్న రంగయ్య గారని కీర్తిశేషులు మొన్నే పోయారు, ఆయన వెంకటేశ్వరరావు గారని రిటైర్డ్ ఆయన, అట్లాగే చెన్నై గారు, బుచ్చారావు గారు, ఆయన సమకాలీకులు అనమాట. తర్వాత మా రబ్బాని, భాస్కర్రావు గారు, కోటేశ్వరరావు అని ఇట్లా అందరూ కమిటీ సభ్యులుగా ఏర్పడి దానిని అప్పటి నుంచి పూర్తిగా ఇప్పటి వరకు ఈ స్థితికి తీసుకురాగలిగాం. ఇక్కడ శ్రీశైలం ప్రజలు అందరూ చాలా సహకరించి, సిండుపెంట ప్రజలు కానీ, ప్రాజెక్ట్ కాలనీ వాళ్ళు అందరూ, ఈవెన్ దేవస్థానం సైడ్ నుంచి, ఏగలపేంట సైడ్ నుంచి అందరూ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేసి బట్టి మేము ఈ మాత్రం చేయగలిగాం, చేస్తున్నాం కూడా. సుండిపెంట ప్రకృతి సౌందర్యానికి నిజమైన చిరునామా శ్రీశైల ప్రాజెక్ట్ కాలనీ. కృష్ణవేణి పరవళ్లతో, ఉప్పొంగే జలసిరులతో, జలగంగా ప్రవాహం, చల్లని పిల్లగాలులతో సుందరాతి సుందరంగా హడావిడి నిండిన జీవితాలకు ఒకంత విరామస్థలిగా ఇది అలరారుతోంది. ప్రకృతి ఒడిలో కొద్దిసేపైనా సేద తీరి నూతన జవసత్వాలు తిరిగి పొందాలనుకునే వారికి ఇది అచ్చమైన నెలవు. అలా ప్రదేశాన్ని గురుదేవుడు ఏరి కోరి తన నివాస స్థలంగా ఎంచుకున్నాడేమోనని అనిపించక మానదు. అలాంటి ఈ సన్నిధానాన్ని సందర్శిద్దాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాయిరామాయ మంగళం. ఆ సాయినాథుడు అన్ని దేవాలయాలలో వలె కాక ఒక విశిష్టమైన రీతిలో ఇక్కడ వెలుగొందుతున్నాడు. శంఖ చక్రాలు ఇరువైపులా అలంకృతమైన ప్రధాన మంటప మూల విరాట్టుగా నెలకొని ఉన్నాడు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, శరణు శరణు శరణం. ప్రధాన మందిరంలో సాయిబాబా రజత సింహాసనంపై కిరీటధారుడై ఆసీనులై పూలమాలలతో అలంకరింపబడి ఉంటాడు. సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య చరణం భాగీరథి సమానం, సాయి దివ్య నామం కంటికింపైన వర్ణాల పూలమాలలు ధరించిన సాయి విలక్షణమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు కాంచండి. ఆ సాయినాథుడు కొలువై ఉన్న మంటపానికి ఇరువైపులా వైష్ణవానికి చెందిన శంఖు చక్రాలు అమరి ఉన్నాయి. ఇది సాయి మందిరాల్లోకెల్లా ఎంతో విశిష్టమైంది అని ఈ మందిరాన్ని సందర్శించే భక్తులంతా భావిస్తారు.
సాయి విగ్రహం ఉన్న స్వర్ణవర్ణ తోరణమంతా పలు లతలు పద్మాలే కాక దశావతారాలు తీర్చిదిద్దబడి ఉంటాయి. అందుకే సాయీశ్వర, సాయిరామ, అల్లా సాయి, మౌలా సాయి, సాయి ప్రభువా అని నోరారా పలికే వివిధ మతాల భక్తులంతా ఈ సుండిపెంట సాయిని చూసి చూడగనే సాయినారాయణ అంటారు. అభినవ జక్కన, జాతీయ అవార్డు గ్రహీత, జైపూర్ శిల్పి పండిట్ లల్లూ ప్రసాద్ శర్మ తీర్చిదిద్దిన పాలరాతి సాయినారాయణుని ఈ ప్రతిమ ఈ మందిర గర్భాలయానికి వర్ణించలేనంత సౌందర్యాన్ని చేకూర్చింది. షిరిడీలో కొలువై ఉన్న రామా, ఓ జగమంతా వెలిగే సాయి రామా. షిరిడీలో కొలువై ఉన్న రామా, ఓ జగమంతా వెలిగే సాయి రామా. తళతళలాడే చక్కని మోముతో రామా, మిలమిల మెరిసే చల్లని చూపుతో రామా. మా మదిలోన మెదిలే భక్తి ప్రేమ, ఓ సాయి రామ, ఓ రామ, ఓ సాయి రామ. షిరిడీలో కొలువై ఉన్న రామ, ఓ జగమంతా వెలిగే సాయి రామ. ఏ దైవానికైనా షోడశోపచారాలలో అభిషేకం ఎంతో విశిష్టమైంది. ఏ ఆరామంలోనైనా భగవంతునికి సేవ సుప్రభాత అభిషేక సేవలతోనే ఆరంభమవుతుంది. భక్త సులభుడు అయిన సాయిబాబాకి మేల్కొల్పు అయిన తదనంతరం జరిగే వేడుకయే అభిషేక వేడుక. జల, క్షీర, దధి వంటి పంచామృతాలతో స్వామిని అభిషేకించి భక్తులు ఎంతో సంతుష్టులవుతారు. ఈ సాయి మందిరాన మూల విరాట్టుగా ప్రతిష్ఠితుడైన సాయినారాయణునికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాది విధులను నిర్వర్తిస్తారు. జల, క్షీర, సుగంధ ద్రవ్యాలతో అభిషేక వేడుకలో స్వయంగా భక్తులే పాలు పంచుకుంటారు. అనంతరం సాయినాథునికి సర్వాలంకారాలు చేసి వినమ్ర మనస్కులై ముఖమంటపమంతా నిలబడి సాయి కీర్తనలు గానం చేస్తారు. షిరిడీలో మాదిరిగా అర్చనాది పూజా కార్యక్రమాల అనంతరం ధూపదీప హారతి నీరాజన సేవలు చేస్తారు. హారతి దర్శనానికి వచ్చిన భక్తులు పరమ భక్తితో కనులకద్దుకుంటారు. సుండిపెంటలోని షిరిడీ సాయి మందిరంలో ఇతర దేవతామూర్తుల మందిరాలున్నాయి. ఉద్యానవనంగా తీర్చిదిద్దబడిన వనంలో ఎన్నో సుందరాతి సుందరమైన విగ్రహాకృతులు నెలకొల్పారు. శ్రీ యలమంచిలి సాయిబాబు చలనచిత్ర సీమ అనుభవం వల్లనేమో కంటికింపైన లోగిలిని ఈ సుండిపెంట సాయి ఆవరణకు మార్చారు.
ఎటు చూసినా పచ్చని చెట్లు చేమలు, అందంగా తీర్చిదిద్దిన కాలిబాటలతో సుందరమైన ఆవరణ ఈ సాయి మందిర స్థానం. చక్కని తోటలో పలు దేవతా విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. ఆవరణలోకి ప్రవేశించగానే ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి ప్రతిమ కానవస్తుంది. ఆ పక్కనే గీతోపదేశం చేస్తోన్న శ్రీకృష్ణ పరమాత్ముడు, దానిని ఆలకిస్తూ అవగతం చేసుకుంటున్న అర్జునుని ప్రతిమలు ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు కూడా తన దేవేరి అలివేలు మంగతో సహా ఉద్యానవన విహారానికొచ్చాడా అన్నంత శోభాయమానంగా కొలువై ఉంటాడు. పచ్చని ఆరుబయలు ప్రాంగణాన సాయికి ఎంతో ఇష్టమైన శ్యామ అనే అశ్వం కూడా ఎంతో అందమైన శిలా ప్రతిమ రూపంలో ఉంటుంది. రాధాబాయి అనే భక్తురాలి ప్రతిమ కూడా ఆకుపచ్చని లోగిలులో శ్వేతవర్ణంతో నేత్రపర్వంగా ఉంటుంది. ఈ ఉద్యానవన ఆవరణకి ఒక పక్కగా సాయి ధుని కూడా ఉంటుంది. సాయి ఆత్మశక్తి నుంచి ఉద్భవించి సుస్థిరకాలం ప్రజ్వరిల్లుతూ నేటికీ వాడవాడలా ఆ ధుని వెలుగుతూనే ఉంది. ఆ ధునిలో పవిత్ర బూది సర్వరోగ నివారణిలా, అద్భుత ఔషధంలా బాబానే అందరికీ పంచేవాడు. ఆ ధుని ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక మందిరం ఈ ఆవరణలోనే ఉంది. ద్వారకామాయిని కూడా ఇక్కడ ధ్యాన మందిరంగా తీర్చిదిద్దారు. సీతారాముల పట్టాభిషేక సన్నివేశం విగ్రహ రూపాన రూపొందించారు. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న గురువారాల దినాలలో ఈ సాయి మందిరం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ రోజు సాయంకాలం సాయి భగవానుడికి జరిపే పల్లకీ సేవ అత్యంత రమణీయంగా సాగుతుంది. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, విధిరాతను మార్చే బాబా. ఉన్నది నీవే, మాలో ఊపిరి నీవే, నమ్మిన దీనులకంత దారి. ఊరేగింపుగా సాగే ఆ సాయి పల్లకీ సేవలో భజనలు కీర్తనలు పాడుతూ నృత్యాలతో భక్తులు ఒక కోలాహలాన్ని నర్తింపజేస్తారు. శ్రీ యలమంచిలి సాయిబాబు మరియు ఇదే క్షేత్రానికి చెందిన స్థానిక భక్తుల సహాయ సహకారాలతో నిర్మితమైన సుందర సాయి మందిరం శ్రీశైల క్షేత్రానికి ఒక ఆభరణం అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఇంతటి సుందర ఆరామాన్ని చూసిన భక్తులలో సాయి మందిర దర్శనానుభూతి చెరగకుండా ఉన్నంతకాలం ఇంతటి సాయిధామాన్ని నిర్మించి తన తల్లిదండ్రుల పేరు నిలిపిన యలమంచిలి సాయిబాబు కూడా జ్ఞప్తికి వస్తారు. భయం లేదు, ప్రపంచమే తిరుగలి, పిడిని గట్టిగా పట్టుకో అంటే జ్ఞానాన్ని విడువకు, మనస్సును కేంద్రీకరించు, అంతరాత్మను దర్శించడానికి అంతర్ముఖీనతను అవలంబించు, అంతర్యామి దర్శనానికి ముందు నువ్వు ఎవరివో తెలుసుకో, తెలివిగా మసులుకో. ఇది సాయి అందించిన సూక్తి సుధ. ఆ సుధా స్రవంతి నిరంతరం అనంత జీవనవాహిక దప్పిగగొన్నవారి పాలిట జ్ఞాన సింధువు. ఆ సింధువులో మనందరం బిందువులమై తలమునకలవుదాం.
సాయి దివ్య భవ్య కరుణకు పాత్రులమవుదాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.